నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పాకిస్తాన్లో ఎన్నికలు అండ్ పీఓజేకేలో ఆందోళనలు, రోడ్డు మీదకి వస్తున్నారు. అక్కడ ఒక బ్రిగేడియర్ని అయితే కాలర్ పట్టుకొని ఇలాగా నిన్ను కుక్క అంటాం, నీకేమైనా అభ్యంతరమా అని కూడా నిరసనకారులు అడుగుతున్నారు. ఏం చేస్తాడు పాపం ఆయన మాత్రం. వీళ్ళ దాటికి పాకిస్తాన్ సైన్యం, ఎలాంటి పాకిస్తాన్ అది, న్యూక్లియర్ పవర్, అలాంటి న్యూక్లియర్ పవర్ని ఏలుతున్న సైన్యం ఈ పీఓజేకే నిరసనకారుల దాటికి కాలికి బుద్ధి చెప్పి ఎటు పడితే అటు పరుగులు తెస్తున్నారు. ఇవాళ విజువల్స్ అన్నీ సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. అండ్ మునీర్ కనిపిస్తే కశ్మీరులు శిక్ష విధిస్తారని చెప్పి నినాదాలు చేస్తున్నారు. ఏంటి అసలు పాకిస్తాన్లో కూడా ఎన్నికలు జరుగుతాయా? ఇది అసలు ప్రాథమిక సందేహం. ఎన్నికలు జరిగితే అందులో కూడా లష్కరే తోయిబా పోటీ చేస్తుందా? టెర్రరిస్టులు పోటీ చేస్తారా? అంటే అక్కడ వాళ్ళు సాధారణ ప్రజానీకంతో కలిసిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళకి టెర్రరిస్టులకు కనబడకపోవచ్చు, కానీ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అతి అరుదైన గౌరవం పొందిన టెర్రరిస్టులు వాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళు పోటీ చేస్తున్నారట. బ్రహ్మం గారు కాలజ్ఞానంలో రాశారో లేదో తెలియదు, కానీ ఇలాంటి వింతలన్నీ పాకిస్తాన్లో ఇప్పుడు జరుగుతున్నాయి. దాని మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ పవన్ శ్రేయస్. పవన్ శ్రేయస్ గారు నమస్తే. నమస్తే అండి. నాకే కాదు, నాలాంటి సాధారణంగా పెద్దగా పరిజ్ఞానం లేని పాకిస్తాన్ గురించి ఉన్న వాళ్ళందరికీ ఉన్న సందేహమే, పాకిస్తాన్లో ఎన్నికలు ఏంటి, ఎన్నికల్లో టెర్రరిస్టులు పోటీ చేయటం ఏంటి, ఏం జరుగుతుంది సార్ అసలు పాకిస్తాన్లో సాధారణ వ్యక్తులు ఎవరు పోటీ చేయరు. పాకిస్తాన్లో తీవ్రవాదులను సమర్థించే వాళ్ళే పోటీ చేస్తారు, ఉగ్రవాదులు అంతే. సో మనకు తెలిసిందే, ఇప్పుడు గిల్గిట్ బాల్టిస్తాన్ అక్కడ అంతా ఎన్నికలు అవుతున్నాయి. మన ఎంఈఏ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దాన్ని అధికారికంగా ఖండించింది, ఎందుకంటే అది భారత్ భూభాగంలోది మనకు చెందింది, మీరు అక్కడ ఎన్నికలు జరపకూడదని. సో అయితే ఎన్నికలు జరగడం అక్కడ సాధారణమైన అంశం కాదు. ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే అక్కడ లష్కరే తోయిబా పోటీ చేస్తుంది. అది మనకి చాలా ఆసక్తి కలిగించే అంశం. ఎందుకు పీఓజేకే అనేది మనకి తెలిసిందే, చాలా దగ్గర కాశ్మీర్లో. అండ్ లష్కరే తోయిబా కిందటేడాదే వాళ్ళ ఆఫ్షూట్ ద రెసిస్టెంట్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ వాళ్ళే చేశారు పెహల్గామ్ దాడి. సో ఇప్పుడు వాళ్ళు అధికారికంగా ఎన్నికలు, వాళ్ళు పిఎంఎల్ అనే ఒక ఆఫ్షూట్ అలయన్స్తోని, అంటే వాళ్ళు ఒకటి క్రియేట్ చేశారు లష్కరే తోయిబా వాళ్ళు చేసి, దాని ద్వారా వాళ్ళు అక్కడ ఎన్నికల్లో దిగుతున్నారు. అయితే అక్కడ ఏమైందంటే అక్కడ ఒకటి జేఏఏసీ అని ఉంది, ఐ థింక్ జమ్మూ కాశ్మీర్ ఆవామ్ కమిటీనో ఏదో ఉంది దాని పేరు. వాళ్ళేంటి కంప్లీట్లీ లాక్డౌన్ ప్రకటించేశారు. ఎందుకంటే మాకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది, మమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు, మా మీద అట్రాసిటీస్ జరుగుతున్నాయి, ఆర్మీ ఇక్కడ మమ్మల్ని చాలా తీవ్రంగా ట్రీట్ చేస్తుందనే ఇలా అంటూ వాళ్ళు లాక్డౌన్ ప్రకటించడం, మీరు అన్నట్టుగానే కొంత వచ్చిన వాళ్ళ మీద దాడులు అటాక్ చేయడం, వాళ్ళు అటాక్ చేస్తుంటే తిరిగి ప్రతిదాడి చేయడం చేస్తున్నారు. ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఇక్కడ మీడియా, ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ ఎవరైతే ఈ జేఏఏసీ ఉందో వాళ్ళ మీద చాలా బ్రూటల్ క్రాక్ డౌన్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీని ఒక ఫారెన్ ఫోర్స్ అని అన్నారు. ఎందుకంటే మీరు అర్థం చేసుకున్నారు, అంటే పీఓజేకే అంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ జేఏఏసీ కమిటీ వాళ్ళు పోటీ చేస్తున్న వాళ్ళని వాళ్ళు పాకిస్తాన్లో భాగమని అనుకోవట్లే, అంతర్భాగం అని. పాకిస్తాన్ ఒక వేరే దేశం, ఇది ఒక వేరే దేశం, వేరే దేశం ఆర్మీ వాళ్ళు ఇక్కడ వచ్చి మా మీద పెత్తనం చేస్తున్నారు అనే వ్యాఖ్యలు చేశారు. అంటే మనకి తెలిసిందే పాకిస్తాన్లో ఆర్మీ సర్వే మొత్తం సుప్రీం, అలాంటి ఆర్మీని ఫారెన్ ఫోర్స్ అన్న వాళ్ళు పోటీ చేయడం, జనాలు వాళ్ళకి మద్దతు తెలపడం, వాళ్ళ మీద దాడి చేయడానికి ఆర్మీ వస్తే తిరిగి ఆర్మీ వాళ్ళ మీద వీళ్ళు దాడి చేయడం, ఎంతవరకు దాడులు వెళ్ళంటే చివరికి వాళ్ళు పారిపోవాల్సి వచ్చింది. అంటే దీన్ని బట్టి పాకిస్తాన్ ఎలాంటి దయనీయమైన స్థితిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే వాళ్ళే సాల్వ్ చేసుకోలేరు, వాళ్ళకి కశ్మీర్ కావాలి, వాళ్ళే సాల్వ్ చేసుకోలేరు. మనం చెనాబ్ మీద అక్కడ మీద కడుతుంటే దాన్ని యాక్ట్ ఆఫ్ వార్ అని డిక్లేర్ చేస్తాం, దాని మీద బాంబులు వేస్తామని పగటి కళలు కంటూ ఉన్నారు వాళ్ళు. సరే, మనది ఎలా హ్యాండిల్ చేస్తామో మనకి తెలిసిందే, కానీ పాయింట్ ఏంటి అంటే వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ, ఎందుకు ఇప్పుడే ఇంత తీవ్రంగా వెళ్ళింది ఒకటైతే. రెండోది యుఎస్ పాకిస్తాన్కి షాక్ ఇచ్చింది. అదేంటంటే ఫస్ట్ మనం ఎందుకు ఇలా అవుతుందని దాని తర్వాత యుఎస్ యాంగిల్లోకి వద్దాం. పాకిస్తాన్ ఈజ్ ఎట్ ఆల్ టైమ్ వీక్ ఇప్పుడు. ఎస్పెషల్లీ మునీర్ ఆర్మీ చీఫ్ అయిన తర్వాత పాకిస్తాన్ చాలా దయనీయమైన స్థితికి వచ్చింది. మునీర్ ముందర వరకు వాళ్ళేమీ ఫ్లరిషింగ్గా లేరు. వాట్ ఐ మీన్ టు సే ఇస్, ఆర్మీ చీఫ్ అనేవాళ్ళు బీట్ ముషారఫ్ కానివ్వండి, లేకపోతే ఆసిమ్ మునీర్ ఉన్నవాళ్ళు, కమర్ జావేద్ బాజ్వా, వీళ్ళందరూ ఏంటంటే ఒక డెకోరం అని అన్నాను, కానీ వాళ్ళు కంప్లీట్ రాడికల్ కాదు.
కానీ మునీర్ వచ్చేసరికి ఆర్మీ చీఫ్ కి తక్కువ. చాలా మంది డిప్లొమాట్స్ మునీర్ని ఫీల్డ్ మార్షల్ మునీర్, ముల్లా మునీర్ అంటారు. ఎగ్జాక్ట్లీ, టూ రాడికల్. అసలు ఎంత రాడికల్ అంటే పాకిస్తాన్ ఆర్మీలో ఒక వర్గం వాళ్ళే మునీర్ని ఒప్పుకోరు, అంత రాడికల్. సో అండ్ తను ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళు మొత్తం పాకిస్తాన్లో ఖైబర్ పఖ్తూన్వా కానివ్వండి, బలూచిస్తాన్ కానివ్వండి, పీఓజేకే, ఇక్కడ ఉండే రిసోర్సెస్ వీటన్నిటిని కేవలం పంజాబ్ ప్రావిన్స్లో వాళ్ళకి వీళ్ళు అన్ని పెడుతూ ఉంటారు. బలూచ్ నిజానికి న్యాచురల్ రిసోర్సెస్ హబ్, కానీ అక్కడ వాళ్ళకి ఏమీ ఉండవు, పంజాబ్లో వస్తాయి. ఈ మొత్తం ఇప్పుడు ఏవైతే ఖైబర్ పఖ్తూన్వా కానివ్వండి, పీఓజేకే కానివ్వండి, బలూచిస్తాన్, ఇక్కడంతా పవర్ కట్స్ ఉంటాయి, పంజాబ్లో ఉండవు. అండ్ ఇదంతా ఒక ఎత్తు అయితే ర్యాంపెంట్ కరప్షన్, విపరీతమైన కరప్షన్. వీళ్ళు ఏంటి మొత్తం లండన్లో, కెనడాలో, యూఎస్లో ఆస్తులు కొనుక్కుంటారు, రిటైర్ అయిపోగానే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. అంటే వీళ్ళు దేశం, వీళ్ళు ఉన్నంతకాలం వీళ్ళ దేశం కోసం, వీళ్ళ సైన్యం కోసం వీళ్ళు పోరాడరు. వీళ్ళ నిధులు సమకూర్చుకోవడానికి వీళ్ళు మొత్తం అంటే వీళ్ళ అసెట్స్ పెంచుకోవడానికి వీళ్ళు చేస్తారు తప్ప దే హ్యావ్ నో నేషనల్ ఇంట్రెస్ట్ గురించి ఆలోచించారు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, జనాలు వాళ్ళు తిరగబడతారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు రావట్లేదు, వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మారట్లేదు, ఉద్యోగాల కల్పన రావట్లేదు. వీళ్ళ రాడికల్ రాని వల్ల, వీళ్ళ చర్యల వల్ల ఉన్న సంస్థలు కూడా వెళ్ళిపోతున్నాయి. ఎస్, ఇది వినడానికి హాస్యాస్పదంగా ఉన్న పాకిస్తాన్లో కొన్ని విదేశీ సంస్థల పెట్టుబడులు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇలా పరిస్థితి దిగజారుతూ ఉండడం వల్ల వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. సో పాకిస్తాన్లో ఇంకా ఆల్రెడీ చాలా దారుణమైన, దయనీయమైన స్థితిలో ఉన్న జనాల పరిస్థితి ఇంకా దయనీయంగా మారింది. సో ఆబ్వియస్లీ వ్యతిరేకత వస్తుంది ఉన్న వాళ్ళ మీద. ఆ వ్యతిరేకతనే మనకి ఇప్పుడు ఈ నిదర్శనలు, ఈ ప్రదర్శనల ద్వారా మనకు కనిపిస్తున్నాయి. ఎస్. సో ఇది ఇలా ఉన్న టైంలో మామూలుగా పాకిస్తాన్ అనే దేశం సర్వైవ్ అవుతోంది అంటే దానికి ప్రధానమైన కారణం యుఎస్. అది అవునన్నా కాదని, ఎందుకంటే యుఎస్కి ఏంటంటే పాకిస్తాన్ ఒక అసెట్. అటు చైనాని కానివ్వండి, ఇటు భారత్ని కానివ్వండి. అందరికీ అర్థమయ్యే భాష చెప్పాలంటే అమెరికాకి దురద పుట్టినప్పుడు గొక్కోటానికి 6,000 పాకిస్తాన్. ఎగ్జాక్ట్లీ, 100%. ఎందుకంటే చైనాని వాళ్ళు కంట్రోల్, ఒక రకంగా ఏమన్నా యాక్టివిటీస్ అంటే చైనాకి పనికొస్తారు, సర్వేలెన్స్ పనికొస్తారు. దాని తర్వాత సరే భారత్ చెప్పని అక్కర్లేదు, వాళ్ళు పాకిస్తాన్ అనే దేశం ఉన్నంతకాలం భారత్లో ఏదో ఒక అనిశ్చితి ఉంటూనే ఉంటుంది. సో భారత్లో అనిశ్చితి ఉంటేనే మన గ్రోత్కి ఏదో ఒక ఆబ్స్టికల్ వస్తూ ఉంటుంది. సో అందుకని పాకిస్తాన్ ఉంచుతారు. బట్ ఎంత ఉంచినా సరే పాకిస్తాన్ యుఎస్ కిందనే ఉంటుంది అనే సందేశాలు ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటుంది. అందులో భాగంగానే ఏంటి అంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, దీన్ని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డిక్లేర్ చేయాలి అని చెప్పి యుఎస్కి చైనా ఇంకా పాకిస్తాన్ వీళ్ళిద్దరూ కలిపి ఒక ప్రపోజల్ పెట్టారు. యుఎస్లో 1267 అనేది ఒక డెసిగ్నేషన్ ఉంది. అదేంటి అంటే అల్ ఖైదాతోని ISIL, ఇస్లామిక్ స్టేట్ ఇన్ లెబనాన్, లిబియా, ఇక్కడ ఎవరైతే వీళ్ళతోని కలిసి ఉంటారో వాళ్ళని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డిక్లేర్ చేస్తాము, వాళ్ళతో ఎవరు పనిచేసినా వాళ్ళని కూడా టెర్రరిస్టులుగా డిక్లేర్ చేస్తాం అనేది ఆ 1267 డెసిగ్నేషన్ ఒక అర్థం. ఎగ్జాక్ట్లీ. సో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ గురించి చైనా పాకిస్తాన్ పెడితే యుఎస్ స్ట్రైక్ డౌన్ చేస్తుంది, మేము అలా చెయ్యమని. సో ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్, ఎందుకంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీని వీక్ చేస్తుంది. పాకిస్తాన్ ఆర్మీ బలంగా ఉన్నంతకాలం యుఎస్ ఆటలు సాగుతాయి. మరి అలాంటిది ఆ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఎందుకు యుఎస్ మరి డిక్లేర్ చేయలేదు అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. ఐ థింక్ బిఫోర్ ఈ డెవలప్మెంట్స్ కన్నింటికన్నా ముందర కనుక చూస్తే ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ విషయంలో భయాలు మునీర్కు ఉన్నాయి కదండి, చాలా ఉన్నాయి. 2-3 సందర్భాల్లో వాళ్ళని అటాక్ చేద్దామని ఈయన వెళ్తే ఆ ప్రావిన్స్లోకి వెళ్ళినప్పుడు చావు తప్పి కన్నులు అట్టుపోయి బయటపడ్డట. ఆర్మీ వాళ్ళనే వాళ్ళు ఎవరిని వదలట్లేదు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు మునీర్ కనుక నిజంగా వచ్చినట్టయితే జాక్పాట్ వాళ్ళకి నిజంగానే జాక్పాట్, ఒకవేళ మునీర్ దొరికినట్టయితే. అయితే ఇక్కడ పాకిస్తాన్ ఇంకొక కుట్ర ఏంటి అంటే వాళ్ళు దీన్ని డెసిగ్నేట్ చేయించడం ద్వారా 1 bird 2 shots కింద వాళ్ళ లక్ష్యం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మీద శాంక్షన్స్ పెట్టడం కాదు, భారత్ మీద శాంక్షన్స్ పెట్టించడం. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే ఎప్పుడు BLA ఏం దాడి చేసినా వీళ్ళు ఫిత్రతే ఉల్ హింద్ అని ఏదో ఒక పేరు ఇస్తారు మనకి. ఇలాగ మనమే వాళ్ళని దాడి చేయిస్తున్నాం అంటే భారతే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సహాయం చేస్తుంది, దాని ద్వారా దాడి చేయిస్తుంది అని చెప్పే నెరేటివ్ పాకిస్తాన్ రన్ చేస్తుంది. చాలా బలంగా చేసింది కూడా, చాలా బలంగా చేసింది.
సో ఏంటంటే దాని ద్వారా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని కనుక శాంక్షన్ పెట్టినట్టయితే ఆ శాంక్షన్స్ ఎలాగోలో మన మీదకి కూడా పెట్టించాలి అనేది కేవలం పాకిస్తాన్ కుట్రే కాదు, చైనా కుట్ర కూడా. సో దాన్ని పాకిస్తాన్ యుఎస్ స్ట్రైక్ డౌన్ చేసింది. యుఎస్ స్ట్రైక్ డౌన్ చేయడానికి 2 కారణాలు అవ్వచ్చు. ఒకటి, ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎక్కడైతే బలూచిస్తాన్ ఇక్కడ ఉందో అక్కడ సిపెక్ యాక్టివిటీస్ నడుస్తాయి. సిపెక్ని యుఎస్ ఆబ్వియస్లీ అపోజ్ చేస్తుంది. సో సిపెక్ రన్ అవ్వకుండా ఉండాలి అంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళకు ఒక టూల్. సో చైనా వీక్ అవుతూ వెళ్తుంది. రెండోది, పాకిస్తాన్ ఆర్మీ కూడా టూ పవర్ఫుల్ అవ్వకూడదు, అంటే యుఎస్ గ్రిప్ నుంచి వెళ్ళిపోకుండా. సో అందుకని చెప్పి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని వాళ్ళు శాంక్షన్ పెట్టకుండా ఉండొచ్చు. సో వీళ్ళు పనిచేసే చేయనివ్వండి, అప్పుడే వీళ్ళు మన ఆధీనంలో ఉంటారని. ఇంకొక థియరీ ఏదైతే ఉందో అదేంటి అంటే యాక్చువల్గా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి ఫండింగ్ ఇచ్చేది యుఎస్ఏ అని అంటారు. అఫ్ కోర్స్ యుఎస్ ఏమన్నా చేయొచ్చు, ఎవరికైనా చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ, ఐసిస్ని క్రియేట్ చేసి అల్ఖైదానికి పేరోల్లో పెట్టుకున్న వీళ్ళకి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి ఫండింగ్ కూడా పెద్ద మ్యాటర్ కాదు. బట్ అది నిజంగా వచ్చినా మనం ఆశ్చర్యపోక్కర్లేదు. సో వాట్ ఎవర్ ద రీజన్, పాకిస్తాన్ ఏదైతే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ భుజం మీద గన్ను పెట్టి మనల్ని కాల్చాలని అనుకుందో యుఎస్ దాన్ని స్ట్రైక్ డౌన్ చేసేసింది. దీని ద్వారా ఏంటంటే పాకిస్తాన్కి సందేశం ఇచ్చింది, చైనాకి సందేశం ఇచ్చింది, నువ్వు నా కిందన ఉంటావు కానీ నా సమానం కాదు అని పాకిస్తాన్కి. మీరు ఎకనామికల్లీ ఎదుగుదాము, పాకిస్తాన్ని వాడుకుని అంటే మేము దానికి ససేమిరా ఒప్పుకోమని చైనాకి యుఎస్ సందేశం ఇచ్చింది. సో ఇది బలూచిస్తాన్లో ఉన్న యాక్టివిటీ. నవ్ ఇఫ్ అగైన్ కమ్ బ్యాక్ టు పీఓజేకే, ఐ థింక్ చాలామంది ధురంధర్ సినిమా చూసే ఉంటారు, ముఖ్యంగా రెండో పార్ట్లో అక్షయ్ ఖన్నాది రెహమాన్ డకైత్ పార్టీ ఏదైతే ఉంటుందో పీపుల్ అమన్ కమిటీ, దాన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డిక్లేర్ చేశారని అక్కడ ప్రైమ్ మినిస్టర్ అంటారు. సో ఇప్పుడు ఈ జేఏఏసీ ఏదైతే ఉందో వీళ్ళు ఇక్కడ చేసే యాక్టివిటీస్ జనాలని పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా మార్చడమే కాకుండా అక్కడ వాళ్ళు ఫారెన్ ఫోర్స్ అని పాకిస్తాన్ ఆర్మీని అనడం, జనాలు దాన్ని స్వీకరించడం, అండ్ అక్కడ ఉన్న వేరే ఏవైతే సపరేటిస్ట్ ఆర్గనైజేషన్స్ మిలిటెంట్స్ ఉంటారో ఆ పాకిస్తాన్ ఆర్మీని అటాక్ చేసేవాళ్ళు, వాళ్ళందరూ 10ల సంఖ్యలో నిజానికి పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళని కిడ్నాప్ చేసేస్తున్నారు. బీట్ రేంజర్స్, ఫ్రంటియర్ కాప్, ఏవైతే పేర్లు ఉంటాయో వీళ్ళందరినీ. సో ఒక రకంగా ఏంటంటే జేఏఏసీ అక్కడ చాలా పవర్ఫుల్ ఉంది. అందుకని దురంధర్లో ఎలా అయితే పిఏపిని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డిక్లేర్ చేయించారో అలాగే పాకిస్తాన్ వాళ్ళు కూడా ఈ జేఏఏసీని ప్రాస్క్రైబ్డ్ ఆర్గనైజేషన్గా డిక్లేర్ చేసేసారు. అండ్ ఈ పాకిస్తాన్ని మనకి డెమోక్రసీ గురించి లెక్చర్ ఇస్తుంది. ఐరనీ చూడండి అసలు. అండ్ ఇంకొకటి, ఇదంతా అవుతున్న టైంలోనే మనం చూసుకున్నట్టయితే గనక ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ ఏం జరిగిందంటే 2 జరిగాయి. టర్కీ ఆర్మ్డ్ ఫోర్సెస్లో సంబంధించిన ఒకళ్ళు ఆసిమ్ మునీర్తో మాట్లాడారు. అది మనం యాక్చువల్లీ తీసి పారేయకూడదు, ఎందుకంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ సీనియర్ ఆఫీషియల్. ఎస్, ఎగ్జాక్ట్గా గుర్తులేదు మరి ఆర్మీ చీఫా ఆర్మ్డ్ ఫోర్సెస్ లో వాళ్ళు ఎవరో టాప్ మ్యాన్ ఇన్ టర్కీ ఆర్మీ ఆర్మ్డ్ ఫోర్సెస్ లో వాళ్ళు ఒకళ్ళు ఆసిమ్ మునీర్తో మాట్లాడారు. మొన్ననే జరిగింది. సో యాక్చువల్లీ ఇప్పుడు టర్కీలో కూడా ఎర్దోగాన్కి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్న విపక్షంలో వాళ్ళని ఎర్దోగాన్ తొక్కుతూ ఉండడంతో వాళ్ళు కూడా అక్కడ ధర్నాలు చేస్తున్నారు. బట్ అగైన్ యాజ్ ఆల్వేస్ టర్కీ దాన్ని అంతా క్రష్ చేసి వస్తుంది. సో అలాంటి టైంలో టర్కీ ఇక్కడ పాకిస్తాన్తో మాట్లాడడం అనేది, ఎస్పెషల్లీ వెన్ టర్కీ మనం దీని గురించి చర్చించుకున్నాం, సైప్రస్కి గ్రీస్కి మనం వెపన్స్ ఇస్తున్నాం, ఇచ్చే టైంలో టర్కీ దాన్ని వ్యతిరేకిస్తుంది, అపోజ్ చేస్తుంది. సో అలాంటి టైంలో టర్కీ పాకిస్తాన్తో మాట్లాడడం అనేది మనం యాక్చువల్లీ కొట్టి పారేయలేం. ఎందుకంటే వీటన్నిటి నుంచి దృష్టి మరల్చడానికి పాకిస్తాన్ మన మీద కూడా దాడి చేయొచ్చు. అనుమానం ఏం లేదు, మనం కొట్టి పారేయలేం. ఎందుకంటే ఎప్పుడెప్పుడైతే పాకిస్తాన్లో ఎనీ కైండ్ ఆఫ్ అటాక్స్ పీక్కి వెళ్తూ ఉంటాయో వాళ్ళ నుంచి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి పాకిస్తాన్ భారత్ మీదకి వస్తూ ఉంటుంది. ఎందుకంటే భారత్ మీదకి వచ్చినట్టయితే భారత్ ప్రతిదాడి ఖచ్చితంగా చేస్తుంది. పాకిస్తాన్ మీద ప్రతిదాడి చేసినప్పుడు నేషనలిజాన్ని రెచ్చగొట్టచ్చు. నేషనలిజం రెచ్చగొట్టినట్టయితే ఏదైతే ఇప్పుడు ఆ దేశంలో వ్యతిరేకత ఉందో అదంతా పోతుంది. ఒక చిన్న ఉదాహరణ దీనికి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ మధ్య జరుగుతున్నది. February 20th ఖమీనీని చంపే ముందర వరకు ఇరాన్లో చాలా వ్యతిరేకత ఉంది. అంటే ముల్లా రెజిమ్ మీద కానివ్వండి, ఖమీనీ మీద
చాలా వ్యతిరేకత ఉంది. అంటే ఇది దిగిపోవాలి, డెమోక్రసీ రావాలి, ఎక్సెట్రా ఎక్సెట్రా. కానీ ఇరాన్ ఎప్పుడైతే ఖమీనీని చంపారో మనం ఆ ప్రదర్శనలు చూడట్లేదు. వాళ్ళందరూ ఇప్పుడు బయటకు రావట్లే. ఐదర్ వాళ్ళు కలిసిపోయి అన్నా ఉండాలి, లేకపోతే కామ్ అయి ఉండాలి. బట్ వాట్ ఎవర్, ఇరాన్లో మనకు ఒక యూనిటీ కనిపిస్తోంది, అట్లీస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెరేటివ్. సో ఎందుకు మాకు ఏమైనా ఉండొచ్చు, మీరు దాడి చేస్తే మేమెందుకు ఊరుకుంటామని. సో పాకిస్తాన్ అలాంటిది ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు. సో అందుకని మేబీ టర్కీతో మాట్లాడుతూ ఉండొచ్చు. ఇదొకటైతే ఏదైతే నెగోషియేషన్ కింద చూపిస్తూ వచ్చారో, అంటే ఇరాన్కి యుఎస్కి మధ్య మేమే ఒక నెగోషియేషన్, మేమే పెద్దన పాత్ర పోషిస్తున్నామని, అది ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లే. ఇరాన్ కొట్టి పారేసింది, యుఎస్ కొట్టి పారేసింది. మనం మాట్లాడుకుంటున్న టైంలో ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య దాడులు జరుగుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడులు చేసింది. సో పాకిస్తాన్ ఒక చాలా ఏమంటారు వెరైటీ ఆఫ్ క్రైసిస్లో ఇరుక్కుంది. అంటే ఎవ్రీ ప్రావిన్స్లో, బలూచిస్తాన్లో కానివ్వండి, గిల్గిట్ బాల్టిస్తాన్లో కానివ్వండి, ఖైబర్ పఖ్తూన్వాలో కూడా తాలిబాన్ అటాక్ చేస్తుంది, తెహ్రీకే తాలిబాన్లు అటాక్ చేస్తున్నారు. సో అన్ని వైపుల నుంచి కూడా పాకిస్తాన్కి ఏదో ఒక క్రైసిస్ ఉంటూనే ఉంది. సో ఇలాంటి క్రైసిస్ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు నెగోషియేషన్ పాత్ర పోషించారు. ఇప్పుడు అది వర్కౌట్ అవ్వట్లేదు. అది వర్కౌట్ అవ్వకుండా ఇప్పుడు ఎలక్షన్ దాంట్లో కూడా దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఈ ఎలక్షన్ది చెప్పండి, ఈ సినారియో. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, ఒక బ్రిగేడియర్ని పట్టుకుని కుక్క అన్నారు అండ్ పారిపోతున్నారు. అవును, పారిపోతున్నారు. విజువల్స్ కూడా మా సోషల్ మీడియాలో. అవును. అండ్ ఇన్ఫ్లేషన్ ఇట్ హాస్ రీచ్డ్ టు ఇట్ స్టాప్ అండి. వాళ్ళు పాపం మాట్లాడుతారు, మాకు గుప్పెడు గోధుమ పిడింపించండి అని అడుగుతున్నానండి. అండ్ కరెంట్ లేదు వాళ్ళకి. వాళ్ళు అండ్ కశ్మీరుల మీద మునీర్ ఏమన్నా కక్ష కట్టాడా? ఎందుకంటే పిఓజేకి అంతా కశ్మీరీలే కాదు. మునీర్ కేవలం కశ్మీరీల మీదే కాదండి, అందరి మీద కక్ష కట్టాడు మునీర్. నేను చెప్తున్నాను కదా, ఏవైతే ప్రావిన్స్లు ఉంటాయో వీటిలో పంజాబ్ తప్ప వీళ్ళకి ఏ ప్రావిన్స్ మీద శ్రద్ధ ఉండదు, దేని మీద ఉండదు. ఎందుకంటే ఈ ఎవరైతే ఆర్మీ చీఫ్లు అవుతారో వీళ్ళందరూ ఆ ప్రాంతం నుంచి, అందరూ అక్కడి నుంచి వస్తారు. ఎందుకంటే బలూచిస్తాన్ నుంచి తెచ్చే ధైర్యం వీళ్ళు చెయ్యలేరు. ఇమ్రాన్ ఈజ్ అన్ ఎక్సెప్షన్, హీ ఈజ్ ఫ్రమ్ బలూచిస్తాన్. ఎస్, ఎక్సెప్ట్ ఇమ్రాన్. బట్ అగైన్ హీ వాజ్ ఏ ప్రో చైనా గై, ఇమ్రాన్ ఖాన్. సో అందుకని ఇమ్రాన్ ఖాన్ని మనం చూసాం ఎలాగా తనని తప్పించేశారో. అండ్ ఇమ్రాన్ ఖాన్ ఉన్నంత వరకు తను ప్రో యుఎస్ లేడు, ఇమ్రాన్ ఖాన్ ఉన్నంత వరకు తను ప్రో చైనా ఉన్నాడు. లాస్ట్ డే వరకు అదే స్టాండ్ మీద ఉన్నాడు. ఎస్, అండ్ ఎస్పెషలీ తను తన మీద ఇంకా తను అరెస్ట్ అవుతాడని తెలిసినప్పుడు, తను సభలు పెట్టినప్పుడు తను మాట్లాడుతున్నాడు, ఫారెన్ ఫోర్సెస్ మీరు వాళ్ళకి తొత్తులుగా ఉన్నారు, వీళ్ళకి తొత్తులుగా ఉన్నారని. మనం ఇటీవల మనం చూసాం, డాక్యుమెంట్స్ కూడా బయటకు వచ్చాయి, డొనాల్డ్ మొత్తం చేసిన డాక్యుమెంట్స్ మేము డిసప్పాయింటింగ్గా ఉన్నామని. సో వాట్ ఎవర్, మీరు అన్నట్టు కక్ష ఎందుకు కట్టాడంటే కక్ష ఏం లేదు, ఇది హిస్టారికల్లీ వస్తుంది. పాకిస్తాన్ అనే దేశం ఏర్పాటు జరిగినప్పటి నుంచి పంజాబీలదే ఎక్కువ ఆధిపత్యం వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి భయం, ఖైబర్ పఖ్తూన్వాలో చేస్తే వాళ్ళు ఎక్కడ ప్రో ఆఫ్ఘనిస్తాన్ అయిపోతారు, బలూచిస్తాన్లో చేసినట్టయితే వాళ్ళు ఎక్కడ ప్రో బలూచ్ అవుతారు. ఇండిపెండెంట్ బలూచిస్తాన్ అంటారు వాళ్ళు. నెహ్రూ అప్పటి నుంచి ఉన్నదే కదా. ఎగ్జాక్ట్లీ. కృష్ణమేనన్ గారు, గౌరవ కృష్ణమేనన్ గారు చేసిన ఒక తక్కువ పని కారణంగా బలూచిస్తాన్ మనతో లేకుండా పోయింది. ఇంకా ఆ ప్రభుత్వం తప్పులు చూసుకుంటే గనక మనం ఇంకొక హాఫ్ అన్ అవర్ మాట్లాడాలి. సో విల్ డిస్కస్ దట్ ఆన్ అనదర్ డే. బట్ ఎగ్జాక్ట్లీ యాజ్ యు సెడ్, వాళ్ళు ఎప్పుడు హిస్టారికల్లీ వాళ్ళు ఎప్పుడు ఒప్పుకోలేదు, వాళ్ళ మీద అట్రాసిటీస్ జరిగి వాళ్ళని ఇంటిగ్రేట్ చేసుకునే ప్రయత్నం చేశారు. సో ఏంటంటే ఎవరు వచ్చినా సరే పంజాబ్కి తప్ప వేరే వాటికి ఎప్పుడు డెవలప్మెంట్కి నోచుకోలేదు. ఆ నోచుకొని కారణంగానే ఇప్పుడు వ్యతిరేకత ఎక్కువ అవుతూ వెళ్తోంది. ద ఓన్లీ క్వశ్చన్ ఈస్, పాకిస్తాన్ డిసింటిగ్రేట్ అవుతుందా? ఎందుకంటే పాకిస్తాన్ డిసింటిగ్రేట్ అవ్వాలి అంటే గనక దాడులు వేరే వాళ్ళ నుంచి చేస్తే అవ్వదు, విత్ ఇన్ ద పాకిస్తానే క్రంబుల్ అవ్వాలి, జస్ట్ లైక్ సోవియట్ ఎలా అయిందో. కానీ అది జరగాలి అంటే కనుక యుఎస్ వీక్ అవ్వాలి, ఆర్ యుఎస్కి పాకిస్తాన్ ఇంకా నాకు అవసరం లేదు అని అనుకోవాలి. ఈ రెండిట్ల నుంచి ఏదన్నా అయినప్పుడే పాకిస్తాన్ వీక్ అవుతుంది. అంటిల్ అండ్ అన్లెస్ అది అవ్వనంత వరకు, యుఎస్ది ఏదైతే చెయ్యి ఉందో అది పాకిస్తాన్ మీద ఉన్నంత వరకు పాకిస్తాన్కి ఎన్నన్నా ఆటంకాలు రానివ్వండి, పాకిస్తాన్ని యుఎస్ కాపాడుతూనే ఉంటుంది. సో ఐదర్ యుఎస్ వీక్ అవ్వాలి, లేదా యుఎస్కి ఇంకా పాకిస్తాన్తో అవసరం లేకుండా ఉండే పరిస్థితి క్రియేట్ చేయాలి. సో మేబీ బలూచిస్తాన్ వాళ్ళు ఎవరైతే సపరేటిస్టులు ఉన్నారో వాళ్ళు మీకు ఏవైతే ఇక్కడ రిసోర్సెస్ ఉన్నాయో మేమే ప్రొవైడ్ చేస్తామనే డీల్ ఏమన్నా స్ట్రైక్ డౌన్ చేసుకుంటే ఇట్ విల్ బి ఏ వెరీ బిగ్ థ్రెట్ టు పాకిస్తాన్. ఎందుకంటే అది కనుక జరిగినట్టయితే గ్వాదర్లో ఏదైతే చైనా యాక్టివిటీస్ ఉన్నాయో వాటి మొత్తానికి సెట్ బ్యాక్ వచ్చేస్తుంది. సో యుఎస్ ఎలాంటి గేమ్ అన్నా ప్లే చేయొచ్చు. సో ఇట్ ఈస్ ఎ వెరీ
టఫ్ టైమ్ ఫర్ పాకిస్తాన్, వెరీ టఫ్ టైమ్ ఫర్ పాకిస్తాన్ ఆర్మీ, ఎస్పెషల్లీ ఫర్ ఆసిమ్ మునీర్. సో ఒకవేళ ఈ ఎలక్షన్లో ఏమన్నా ఇంకా దాడులు జరిగినట్టయితే గనక అది ఇంకా ఎస్కలేట్ అవ్వచ్చు. ఇది వేరే రీజన్లకు కూడా పాకచ్చు, ఆల్రెడీ నడుస్తుంది. బట్ ఇంకా ఎంత సివియర్ వెళ్తుంది అనేది మనం చూడాలి. యుఎస్ ఇప్పుడు ఎంతవరకు పాకిస్తాన్ని కాపాడగలుగుతుంది, ప్రెజెంట్లీ యుఎస్ ఉన్న ఒక క్రైసిస్లో కూడా, ఇరాన్లో లాక్ అయి ఉండడంతో కూడా యుఎస్ ఎంతవరకు కాపాడుతుంది అనేది కూడా మనం చూడాలి. సో డౌన్ ద లేన్ ఐ థింక్ మనకు తెలుస్తుంది. ఈ వచ్చే అప్డేట్స్ మీద కూడా మనం డిస్కస్ చేసుకుంటూ ఉందాం. రైట్, థ్యాంక్ యూ పవన్ శ్రీహర్ష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. పాకిస్తాన్లో ఎన్నికలంటే ఎవరికైనా నవ్వు వస్తుంది. పాకిస్తాన్ ఏంటి, ఎన్నికలు ఏంటి, ఉగ్రవాదులు కూడా వాళ్ళు గ్రూపులుగా ఏర్పడి ఎన్నికల్లో పాల్గొంటున్నారు. అండ్ రెండో అంశం పిఓజేకే, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ అండ్ కాశ్మీర్. అక్కడ నిరసనకారులు చేస్తున్న ఆందోళనలు చూస్తుంటే వాళ్ళు చాలా స్పష్టంగా ఆవాజ్ దో, మా మాట బయట ప్రపంచానికి చెప్పండి. ఏమని? ఇక్కడ మేము ద్వితీయ శ్రేణి పౌరుల్లాగా ఉన్నాం, మాకు పవర్ ఇవ్వరు, కనీసం తినటానికి గోధుమ పిండి ఇవ్వరు, మేమెందుకు ఈ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాలి. అండ్ ఇంకోటి, టెర్రరిస్టులు వచ్చేసారు మధ్యలో, లష్కర్ ఏ తైబా. అంటే అక్కడేదో మునీర్కి వాళ్ళకి చెడింది అనుకోవాలా, లేకపోతే మునీర్ కుట్రలో భాగంగా వాళ్ళు అక్కడికి వచ్చారా? ఇది ఆలోచించాల్సిన అంశం. అండ్ న్యాయంగా మాట్లాడితే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న భూభాగం అంతా మనది, మనం మన అభ్యంతరం వ్యక్తం చేశాం. ఇలాగా ఏది సావధానంగా కూర్చొని అభ్యంతరాలు వ్యక్తం చేస్తే అయ్యే రోజులు కావు. మనం చూసాం కదా 3 స్టేట్స్లో ఎలాంటి ట్రీట్మెంట్ విపక్షాలకి ఇక్కడ ఇచ్చారో, అలాంటి ట్రీట్మెంట్ మరింత లార్జర్ స్పెక్ట్రంలో ఇస్తే కానీ అక్కడ సెటరేట్ అయ్యే పరిస్థితి కాదు. అండ్ ఇంక మూడో అంశానికి వచ్చేప్పటికీ మునీర్కి కష్టకాలం దాపురించింది స్పష్టంగా. ఎందుకంటే కాశ్మీర్ అంశాన్ని చూపించి ప్రపంచ వేదిక మీద భారతదేశాన్ని బదనాం చేయాలనే ఒక దుష్ట తలంపుతో ఆయన చేస్తున్న ప్రయత్నాలు తిరిగి ఆయన మీదే తిప్పికొట్టబడ్డాయి. ఇవాళ పిఓజేకే అంశాన్ని అంతర్జాతీయ సమాజం నిశ్చితంగా గమనిస్తుంది. అండ్ అక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఏమంటారు, ఉగ్రవాద గ్రూప్గా ప్రకటించాలట, ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలట. యుఎస్ఎస్ టర్న్ డౌన్ దిస్ ప్రపోజల్. ఇది చైనాకు కూడా ఇబ్బందికరంగా పరిణమించింది. అలా చేస్తే చైనా అవసరాలు చైనావి, అందుకని ఆ డిమాండ్ చేసింది. పాకిస్తాన్ అవసరాలు పాకిస్తాన్వి. సో ఇంత స్థాయి అనిశ్చితి అయితే పాకిస్తాన్లో నెలకొనుంది. ఇంత స్థాయి పెళ్ళుబిగిన జనాగ్రహం కూడా అక్కడే ఉంది, అది కూడా సయ్యద్ అసీం మునీర్ మీద. ఎల్లకాలం ఆపరేషన్ సింధూరికి ముందు పాకిస్తాన్ చేసినంత దుర్మార్గం పాకిస్తాన్ చేయాలనుకుంటే ఇక మీదట చేసే పరిస్థితి లేవు. పిఓజేకే లిబరేట్ అయిందంటే పాకిస్తాన్ ముక్కలు కావటానికి సిద్ధంగా ఉందనే దానికి సంకేతం.